హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. ఈరోజు గారెలండి. బయటేమో క్రిస్పీగా ఉండాలి, లోపలేమో సాఫ్ట్గా ఉండాలి. కొన్ని మంచి టిప్స్ తోటి మీ శ్రీదేవి గారెలు చూపించేస్తుంది మీకు. ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు, మనము టిఫిన్గా చేసుకోవచ్చు. ఎవరన్నా వచ్చినప్పుడు చక్కగా ఇవి చేసి పెట్టనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే మాత్రం ఇడ్లీ పిండి వేసినప్పుడల్లా గారెలకు కూడా కొంచెం వేసి పక్కన పెట్టేసి ఉంచుకుంటాను. ఒకరోజు టిఫిన్ రెడీ అయిపోయినట్లే ఇలాగని చేసుకున్నట్లయితే. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మినపగుళ్ళని ఒక 5-6 గంటలు నానబెట్టేసేసుకొని నీళ్ళన్నీ వంపేసేసి చక్కగా పక్కన పెట్టేసుకుందాము. నీళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదండి. ఇట్లా మనం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు, గ్రైండర్ అయితే పర్లేదు, గ్రైండర్ అందరిలో ఉండదు కాబట్టి మిక్సీ జార్లో సగం వరకు పప్పు వేసేసుకోండి. మనము చాలా సాఫ్ట్గా క్రిస్పీగా రావాలంటే దీంట్లో కూల్ వాటర్ కానీ ఒక ఐస్ గడ్డ కానీ చిన్నది వేసేసి మిక్సీ పట్టేసుకోండి. ఈ పిండిని కొంచెం బరగ్గైనా వేసుకోవచ్చు అండి, కొంచెం మెత్తగైనా వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటుంది. నేనైతే లైట్గా, మరీ బరగ్గా ఉండదు, మరీ మెత్తగా ఉండదు, ఆ విధంగా చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాండి. 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా మనం అల్లము పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేసుకొని అదొకటి, కొంచెం పెద్ద ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరిగేసేసి వేసుకుందాం. అలానే కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా ఒకే యాంగిల్లో 2-3 మినిట్స్ మనము చక్కగా కలుపుకున్నాం అనుకోండి, చాలా సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి మన గారెలు. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి. ఎయిర్ ఫామ్ అయ్యి చక్కగా మనం పిండిలో మంచి క్రిస్పీ గారెలు మనకు వచ్చేస్తాయి. ఓసారి దాంట్లో సాల్ట్ టేస్ట్ చూసుకోండి. ఫైనల్గా ఏమైనా అవసరమైతే వేసుకోండి. ఫస్ట్ ఇట్లా కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టేసేసుకొని ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు ఉంచుకోండి. చెయ్యి తడుపుకుంటూ ఇలా కొంచెం పిండిని తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ ముద్దలాగా తీసుకొని ఇట్లా చేత్తైనా కానీ ఒత్తి వేడి నూనెలో మాత్రమే వేయాలండి. బాగా వేడిగా ఉండాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అట్లయితే మన గారెలు నీట్గా వస్తాయి. సెకండ్ మెథడ్, ఇలా తడి క్లాత్ తీసుకొని గిన్నె మీదైనా మన చేతిలో అయినా వేసేసుకొని ఆ తడి క్లాత్ని చెయ్యి తడుపుకుంటూ ఇట్లా ముద్ద చేసేసుకొని గారైనా ఇట్లా చక్కగా రౌండ్గా చేసుకోండి. వంకలు టింకలుగా లేకుండా అమీబా షేప్లో ఇట్లా చక్కగా రౌండ్గా చేసేసుకొని వేసుకున్నాండి. చూడటానికి అందంగా ఉంటుంది, తినడానికి కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. రౌండ్గా షేప్ బాగుంటుంది కదా. ఒక ప్లాస్టిక్ కవర్ తడిపేసేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. చెయ్యి తడుపుకొని ఇట్లా రౌండ్గా చేసేసుకొని మధ్యలో రంధ్రం మాత్రం కంపల్సరీ పెట్టండి. అట్లా ఉంటేనే మధ్యలో కూడా చక్కగా వేగి కరకరలాడుతూ వస్తాయి మన గారెలు. ఇట్లా 3 మెథడ్స్లో మనకి ఏది ఈజీగా ఉంటే ఆ ఈజీ మెథడ్ ఫాలో అయిపోండి. చక్కగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత టర్న్ చేసేసుకొని 2 సైడ్స్ చక్కగా వేయించుకొని చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సాఫ్రాన్ కలర్ రావాలండి. సాఫ్రాన్ కలర్ వస్తేనే మన గారెలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా తీసేసుకొని సర్వింగ్ బౌల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేది మాత్రం ఉల్లిపాయలు వేయబాకండి. ఉల్లిపాయలు వేయరు మామూలుగా. చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇంకా తినటమే ఆలస్యం అండి. దీంట్లో కొబ్బరి చట్నీ, పప్పుల చట్నీ, కొత్తిమీర చట్నీ, ఏ చట్నీ అయినా కానీ సూపర్గా ఉంటుంది. ఒట్టిదైనా బాగుంటుందండి. దీంట్లో అల్లము పచ్చిగా అన్నీ వేసాం కదా, అదండి సంగతి. ఈ గారెలు చేయడం కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కొంతమంది గట్టిగా వచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు ఈ టిప్స్ ఫాలో అయ్యి ఒక్కసారి గారెలు చేసి చూడండి, ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతోటి మీ ముందుంటాను. అలానే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.